హలో అందరికీ నమస్కారం. నేను మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్. యుఎస్ఏలో డిసెంబర్ మంత్లో చాలా చలిగా ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే హెడ్ టు టూ కవర్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఎన్ఆర్ఐ స్వాములు, ముఖ్యంగా చెప్పాలంటే అయ్యప్ప స్వాములు అందరూ కలిసి అయ్యప్ప స్వామి పడి పూజ చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మన భక్తి మాత్రం ఎప్పటికీ తగ్గదు కదా. ఈ పడిపూజ డెలావేర్ స్టేట్లోని హిందూ టెంపుల్ ఆఫ్ డెలావేర్ మహాలక్ష్మి దేవస్థానంలో జరిగింది. ఇక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుంది. అందులో అందరూ ఒకే చోటికి వచ్చి ఎంతోమంది స్వాములు, అయ్యప్ప స్వాములు, యుఎస్ఏలో నేను ఫస్ట్ టైం చూడటం ఇంతమంది స్వాములని. నేను ఇప్పటివరకు యుఎస్ఏలో మాలధారణ, విరుముళ్ళు చేయడం చాలా కష్టము ఈ వెదర్లో అనుకున్నా. కానీ ఆ రోజు నాకు అర్థమైంది, భక్తితో ఉన్న మన ఉద్దేశం దేనికి వెనుకాడదు అని. స్వామియే శరణమయ్యప్ప అనే గానంతో హాల్ మొత్తం మార్మోగిపోయింది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఒకే స్వరంతో, ఒకే శ్రద్ధతో భజనలు పాడటం చూస్తే హాయిగా అనిపించింది. విదేశాల్లో కూడా ఇంత పావనమైన వాతావరణం ఏర్పడటం ఒక భక్తి వల్లే. తర్వాత పడిపూజ కార్యక్రమం జరిగింది. ఇంతలో ప్రదక్షిణలు మొదలయ్యాయి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని జపిస్తూ కుటుంబాలు ఉత్సాహంగా, శ్రద్ధగా స్వామి చుట్టూ తిరిగారు. పిల్లలు కూడా పెద్దలను అనుసరిస్తూ చేతులు జోడించి భక్తిలో లీనమయ్యారు. ఆ ప్రదక్షిణలో ఒక శాంతి, ఒక పవిత్రత, ఒక అనుభూతి. యుఎస్ఏలో ఉన్నామన్న భావనే మరిచిపోయాం. చివరిగా ఆరతి చేశారు. ప్రతి ఒక్కరూ చేతులు చాచి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. హారతి సమయంలో హాల్ మొత్తం వెలుగులతో నిండిపోయింది. భక్తుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. హారతి తర్వాత అన్నదానం కూడా జరిగింది. అందరూ కుటుంబంతో చేరి భోజనం చేశారు. యుఎస్ఏలో ఉన్న మన సాంప్రదాయాలు, మన భక్తి, మన భావాలు ఏమీ తగ్గలేదు. ఆ రోజు అయ్యప్ప స్వామి పడిపూజ అందరికీ ఒక ఆధ్యాత్మిక అనుభవంగా, హృదయాలను నింపిన జ్ఞాపకంగా నిలిచిపోయింది. స్వామియే శరణమయ్యప్ప. అది మీ అందరికీ చూపించడానికి ఈ చిన్న వీడియోని మీ ముందుకు తీసుకువస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే.
கடவுள் ஹரநாரிடம் சூர்பகாசுரன் தவமிருந்து பெற்றான் தன் கை வைத்தவே சிரசுதுய்